ప్రపంచ దేశాల్లో వ్యవస్థను చూస్తూ ఉంటారు. ఒక భారతదేశంలోనే ఈ కుల వ్యవస్థ దానివల్లే మనం వెనకబడుతూ ఉండడం అనేది మీరు ఒప్పుకుంటారా? అంటే ఏమవుతుందంటే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఏంటంటే మిగతా దేశాలు చూసుకుంటే నేషనలిజం అన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, జాతీయ భావన. కాబట్టి మనం జాతీయ భావన, మన దేశం అన్న భావన ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ భావాన్ని మనం తీసుకురాగలగాలి. లేకుంటే మనం ఏంటంటే ఇక్కడే ఆగిపోతున్నాం, మనం కులం దగ్గరే ఆగిపోతున్నాం, లేకుంటే అంతకు మించి వెళ్తే మతం దగ్గర ఆగిపోతున్నాం. కానీ మనం ఆలోచన విధానమే నేను చేసే ప్రతి పని దేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందన్న ఆలోచనలు కనుక మనం తీసుకురాగలిగితే చిన్నతనం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకువెళ్ళాలి. సమయం పడుతుంది కానీ దాంట్లో మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి మార్పు తీసుకొచ్చేది మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులే. చట్టాలు చేయాలన్నా వాళ్లే చేయాలి. శాసనసభల్లో కానీ లోక్సభలో కానీ కూర్చొని చట్టాలు చేయాలి. మరి చట్టాలు ఈ విధంగా చేయాలంటే వాళ్ళ ఆలోచన ధార ఈ విధంగా ఉండాలి. ఎప్పుడు 24 గంటలు నేను 30 కోట్లు పెట్టి వచ్చాను, నాకు 5 సంవత్సరాల్లో 150 కోట్లు ఎట్లా చేసుకోవాలన్నదే టార్గెట్గా ఉంటే మరి ఈ ఆలోచన విధానాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో దీన్ని బేసిక్గా మన ఎలక్షన్ ప్రాసెస్ అన్నదాన్ని మనం మార్చగలగాలి. తర్వాత మన ఓటింగ్ విధానాల్లో మార్పులు రావాలి, రెస్పాన్సిబిలిటీ పెంచాలి. కులాలు మతాల దగ్గర నుంచి దాన్ని అధిగమించి మనం దేశం దిశగా మనం ఆలోచనలు మొదలవ్వాలన్నది బేసిక్గా మనం ఆలోచించాలి.